హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి 1 kgకి సొద్దబూరెలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపించబోతున్నానండి. ఇది కేజీ పిండి అండి. కేజీకి బెల్లం ఎంత వేస్తాను క్వాలిటీ కూడా చూపించబోతున్నాను. బెల్లం వచ్చేసేసి 1.5 గడ్డ వేస్తున్నానండి. ఇది 1/4 kg ఉంటుంది. సుమారుగా 1/4 kg కన్నా తక్కువ ఉంటుందండి. అంటే తీపిని బట్టి మీరు బెల్లం యాడ్ చేసేసుకోవచ్చండి. దీన్ని ముందు పాకం పట్టేసి దీంట్లో కొబ్బరి కూడా వేసానండి. మీ కొబ్బరి ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం కొబ్బరి క్వాలిటీ ఎక్కువ పెంచుకొని, నేను కొబ్బరి చాలా తక్కువ వేసి చేస్తున్నాను. దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేశానని చెప్పాను కదండి. ఇప్పుడు బెల్లంకి ఇదిగోండి బెల్లం కూడా పాకం అంటే పాకం కాదు, ఇది కరిగేదాకా మనం కరగబెట్టుకోవాలి. దీనికి పాకం అంటే ఏమి ఉండదండి. కొంచెం కరిగేసాక మనం దాంట్లో పిండిలో కలిపేసుకోవడమేను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా అనేవాళ్ళు మన ఛానల్లో వచ్చేసి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఆర్డర్ కూడా పెట్టేసుకోవచ్చు. లేదంటే చేసుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నానండి, చేసుకునే వాళ్ళ కోసం. ఇదిగోండి పాకం అంటే ఎక్కువ కరగబెట్టేసుకుంటే చాలా, ఏమన్నా తేరేసేసేసుకోండి. దీంట్లో బెల్లంలో ఏమన్నా ఉన్నా కూడా మొత్తం దాంట్లోకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు కాలుతున్నది కాబట్టి స్పూన్తోనే కలిపేసేసుకోండి. ఇలా కలుపుకుంటే కాలదు కాబట్టి కొంచెం చూసుకొని వాటర్ కలుపుకుందాం. నేను మేడమే పాకంలోనే కొంచెం ఎక్కువ వాటర్ వేసేసాను. బెల్లంలోనే వాటర్ సరిపోతాయి. సరిపోకుంటే మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే సరిపోతాయి. కొంచెం చల్లారాక మనం చేయి పెట్టేసేసుకోవచ్చు. ఇదిగోండి మొత్తం ముద్దలాగా వాటరు చూసుకుంటూ వేసుకోండి. మరీ అనకైపోతే కూడా ఆయిల్ పీలుస్తుందండి. కరెక్ట్గా ఉండాలి మనం కలుపుకునేటప్పుడు కూడా. అంటే చల్లుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోండి. వాటర్ చూసుకుంటూ. ఇది నేను కరెక్ట్గా చేసింది కేజీ పిండికండి. ఇదిగోండి ఇలాగా గట్టిగా కలిపేసినాక ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రై చేయడం ఆల్రెడీ మిస్ అయిపోయిందండి. లాస్ట్ ఫైనల్గా మనం సద్దబూరెలు చేసుకున్నాక ఇంత బాగా పొంగితేనే టేస్టీగా ఉంటుందండి. ఎక్కువగా కాల్చకూడదు. లైట్ కలర్ రాగానే మనం తీసేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్ మీకు మిస్ అయిపోయింది. నేను నూనెలో వేయడం తీయడం అదొక్కటే స్లిప్ అయిపోయిందండి. అది నాకు కొంచెం. అందువల్ల ఈ వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళకి నలుగురికి షేర్ చేసుకోండి. కొత్తగా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ యూస్ఫుల్ అవుతాయండి. ఎవరికి ఓపిక లేదు చేసుకోవాలన్న వాళ్ళకి మన ఛానల్లో మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. మీకు కొరియర్ కూడా చేస్తామండి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టేసేసుకోవచ్చు. ఇదండి ఈరోజు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.